ప్రతి ఇంటర్వ్యూలో అడిగేదే, ఇప్పుడు కూడా అడగడం ఏంటంటే, ఎప్పుడు పొలిటికల్ ఎంట్రీ? త్వరలోనే అండి. అంటే మ్యాక్సిమం అయితే 29కి ఐల్ బీ దేర్ అండి. బట్ దట్ స్టిల్ టైమ్. అంటే దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏమైనా జరుగుతుందా? నో, ఇట్ విల్ బి ఇట్స్ లైక్ నాట్ టుడే అండి. లాస్ట్ 10 years నుంచి కాన్స్టెంట్లీ నేను తిరుపతి వెళ్ళినప్పుడు అందరిని కలుస్తూ ఉంటాను. ఐల్ బి ఆస్కింగ్ లాట్స్ ఆఫ్ థింగ్స్. వాళ్ళు చెప్తూ ఉంటారు. దిస్ ఇస్ అ కాన్స్టెంట్ ప్రాసెస్. బట్ గెటింగ్ ఇన్ అండ్ స్టాండింగ్ ఆన్ ద గ్రౌండ్ ఇస్ అ డిఫరెంట్ థింగ్ ఆల్టుగెదర్. సో మనం ఇవన్నీ చేసిన బ్యాక్గ్రౌండ్ ఎన్ని చేసినా మనం దిగిన తర్వాత జరిగేది అసలైన సినారీ. సో దట్ ఆ రోజు వచ్చిన రోజు వెల్ డెఫినెట్లీ టెల్. సినిమా వేరు, రాజకీయం వేరు కదా. మీరు అన్నిటికీ డిసైడ్ అయ్యే అడుగు పెడతారు. అన్నిటికీ డిసైడ్. ఇవాళ ఓన్లీ అడ్వాంటేజ్ ఐ హ్యావ్ యాజ్ ఆఫ్ నౌ ఇస్ మై ఫేస్. ప్రతి ఒక్కడికి నా మొహం తెలుసు. ఇవాళ ఉన్న సినారియాలో ఐఎమ్ ఓన్లీ వాల్యూడ్ యాజ్ నారా రామ్మూర్తి నాయుడు సన్ అండ్ చంద్రబాబు నాయుడుస్ బ్రదర్ సన్. దట్ వాల్యుయేషన్ ఇస్ అన్ అడ్వాంటేజ్. ఎందుకంటే మా నాన్నకున్న వాల్యుయేషన్ వాళ్ళు. దీని తర్వాత దట్ విల్ హెల్ప్ మీ టిల్ 29. అంతే. ఆఫ్టర్ దట్ ఇట్ డిపెండ్స్ అపాన్ నేనేం చేస్తాను, నేను ఎలా, హౌ ఐ మై విత్ పీపుల్, నేనేంటి అనేది తెలిస్తేనే దాని తర్వాత అడ్వాంటేజ్. బట్ 29 ఐ హ్యావ్ అ స్లైట్ అడ్వాంటేజ్ బికాస్ ఆఫ్ మై డాడ్ అండ్ మై పెద్దనాన్న. అదే బరిలో దిగిన తర్వాత యుద్ధం మీదే, వెనకాల ఎంతమంది ఉన్నా సరే. ఇప్పుడు ఏంటంటే చిన్న అడ్వాంటేజ్, వాళ్ళ అబ్బాయి. ఈ అడ్వాంటేజెస్ కొన్ని ఉంటాయి. బట్ ఆఫ్టర్ దట్ ఇట్ ఇస్ ప్యూర్లీ ఆన్ ఇతను ఎవరు, ఏం చేశాడు మన కోసం అనే దాని మీద ఉంటుంది.